అందరికీ నమస్కారం. అడియన్ దాసోహం నమ్మ పెరుమాళ్ తిరువడిగలేశ్వరం. పిల్లల విషయంలోనండి, పిల్లలకి చక్కటి భవిష్యత్తు ఇవ్వాలి అని అనుకుంటే మనం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనేసి, అలాగే వాళ్ళకి భవిష్యత్తు అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అన్నది మీకు నేను చెప్తాను. పిల్లల విషయం అండి, పిల్లల విషయాల్లో చాలామంది తల్లిదండ్రులు బాగా చదవాలని, ఇలా చదవాలని, మా పిల్లోడు ఇంత ఎత్తుకు ఎదగాలనేసి, అమెరికా వెళ్ళాలి, బాగా సంపాదించాలి, ఇలా ఆలోచిస్తున్నారు. తప్పులేదు, ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డల కోసం కలలు కంటంలో ఏమాత్రం తప్పులేదు. కానీ ఆ కళలు ఎంత మట్టికి సహకారం అవుతున్నాయండి, ఆ కళలు ఎంతమందికి నెరవేరుతున్నాయి అని అంటే 100కి అంటే 100%లో కనీసం 90 మందికి అవ్వటం లేదనే చెప్తాను. ఎందుకు అవ్వటం లేదు అని అంటే, పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించి చూసుకుని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పేరు పెట్టినప్పుడే వాళ్ళు ఉన్నతంగా ఎదగడం. అంటే చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పుడు చూడండి, సపోజు ఏంటి 1వ తారీఖున పుట్టారు, 1వ తారీఖున పుట్టిన పిల్లలకి 1 కానీ 10 కానీ 19 కానీ 28 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి కొన్ని గ్రహాల్లో పేరు పెట్టకూడదు. కొన్ని అంటే సపోజు వి అనే లెటర్తో పేరు పెట్టకూడదు. వి అనే లెటర్తో పేరు పెట్టినా, వాళ్ళ ఇంటి పేరు వి అనేది ఉన్నా వాళ్ళకి ఏమవుతుంది అని అంటే ఎక్కువ శాతం చెడు వ్యసనాలకి అలవాటు పడడం, చదువు అనేది సవ్యంగా వెళ్ళకపోవడం, తర్వాత ఎప్పుడూ ఏదో ఒక రకమైన అనారోగ్యం రావడం, అలాగే విపరీతమైన కోపంతో ఉండడం, మనుషుల్ని అర్థం చేసుకోకపోవడం, తల్లిదండ్రుల్ని శత్రువుల్లా చూడడం, ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఎందుకు వస్తున్నాయి అని అంటే, బిడ్డ మంచి డేట్లో పుట్టలేదా అంటే మంచి డేట్లో పుట్టి ఉండవచ్చు, కానీ ఆ మంచి డేట్లో పుట్టిన పిల్లోడికి ఈ పేరు అనేది విరుద్ధమయ్యింది. ఇది ఏంటి అంటే చూడండి, ఇప్పుడు సపోజు బీపీ ఉంటుందండి, బీపీ ఉన్న వాళ్ళకి బాగా ఉప్పు కారం ఎక్కువ తిన్నారనుకోండి, వాళ్ళకి బీపీ పెరుగుద్దా? మరి ఉప్పు కారం వల్ల ఎవరికైనా ఎక్కువ శాతం అందరికీ హాని చేస్తుందంటే అందరికీ హాని చేయదు కదా. అలాగే షుగర్ పేషెంట్ ఉంటాడు, తీపి అనేది మధుర పదార్థం, మరి మధుర పదార్థమే కదా. అయ్యో తీపి తినటం వల్ల నీకు ఎలా వచ్చేసిందంటే వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఒంట్లోనే చక్కెర ఉంది కాబట్టి. ఎవరికి ఏది పడుతుందో, ఎవరికి ఏది పడతలేదో చూసుకోవాలి. అది చూసుకున్నప్పుడే ఆటోమేటిక్గా జీవితం అనేది చక్కగా సవ్యంగా వెళ్ళటం అనేది ఉంటుంది. అలాగే ఆ పిల్లలు కూడా ఎక్కువ శాతం మంచిగా, అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది గురించి నేను వింటున్నానండి. ఎందుకనంటే చిన్నతనంలోనే వ్యసనానికి బానిసైపోవడం, చిన్నతనంలోనే క్రూరత్వం, అంటే తల్లిదండ్రులను జడిపించడం, తల్లిదండ్రులను బెదిరించడం, ఇలాగ ఒక రకమైన ఇదిలో పెరగడం అనేది ఉంది. ఆ తర్వాత నేను వాళ్ళ జాతకాన్ని పరిశీలించి, అమ్మ ఇలా ఉన్నారమ్మా పిల్లలు అని అనేటప్పటికీ అవునమ్మా అనేసి అన్న తర్వాత, వాళ్ళకి పేరు మార్చిన తర్వాత, వాళ్ళకి ఏ మంత్రం ఏదేంటి చదవటం వలన, అలాగే ఫుడ్లో ఏం పెట్టడం వలన వాళ్ళు చక్కటి అదృష్టాన్ని పొంది సౌమ్యంగా వెళ్ళటం అనేది జరుగుతుంది చాలామంది పిల్లలకండి. ఎందుకని అంటే చిన్న పిల్లలు కాబట్టి చాలా డిస్టర్బెన్స్ కింద ఉంటారు. అందుగురించే పిల్లలకి భవిష్యత్తు మీరు ఇవ్వాలి అని అంటే బాగా మీరు డబ్బులు సంపాదించేసి బ్యాంకుల్లోను, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లలోను, తర్వాత స్థలాల రూపంలోను వీటిలోను ఇచ్చేసినంత మాత్రాన ఆ పిల్లోడికి భవిష్యత్తు అనేది పూర్తిగా బంగారు బాట వేసినట్టు కాదు. ఎందుకంటే అవి ఇవ్వాలి. వాటితో పాటు ఏం కావాలి అని అంటే, ఆ అబ్బాయికి పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా, పిల్లలకి ఆడపిల్లైనా మగపిల్లలైనా పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని మీరు పేరు పెట్టండి. అలాగే మీ ఇంటి పేరు కూడా చాలామందికి తెలియదండి, ఇంటి పేరు కూడా నప్పుతుందా లేదా అన్నది చూసుకుని గనక మనం పెట్టినట్టయితే అప్పుడు ఆ పిల్లల జీవితం అనేది ఒక రకంగా చెప్పాలంటే చక్కగా ఆనందంగా సంతోషంగా వాళ్ళు ఎదగడంతో పాటు మీరు కూడా సంతోషంగా ఉండటం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లలు కనుక డిస్టర్బెన్స్లో ఉండి మనతోటి చాలా చికాగ్గా ఇదిగా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మన మనసు బాగా ఉండదు, మనం పడే కష్టంలో కూడా మనకి ఇంకా ఎక్కువ కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లి తండ్రి ఇద్దరు కష్టపడితేనే కానీ జీవితం ఎవరికి నడవట్లేదు. కాబట్టి ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మీకు పిల్లలకి పేర్లు పెట్టేసి ఉన్నా కూడా
ఆ పేర్లని సెట్ చేసుకోవచ్చు అంటున్నాను నేను. ఒకటి గుర్తుంచుకోండి, డేట్ ఆఫ్ బర్త్ మనం మార్చలేము. ఎవరు పుట్టిన డేట్ వాళ్ళకే ఉంటుంది, కానీ దానికి ఏ పేరు ద్వారా వీళ్ళని చక్కటి వృద్ధిలోకి తీసుకురావచ్చు. చూడండి, పేరు మార్చుకున్న పెద్ద పెద్ద నాయకులు కానీ, పెద్ద పెద్ద అదేంటి మంచి సెలబ్రిటీస్ కానీ వాళ్ళ పేర్లు మార్చుకున్న తర్వాతే వాళ్ళు ఉన్నతంగా ఎదగడం అనేది ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, నేను మొన్న మధ్యన హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక పిల్లోడికి పేరు పెడతానికి వాళ్ళు అసలు నాకు దగ్గర 3 గంటలు తిన్నారండి. ఏంటి అంటే, పేరంటే ఎంత బారు పేరు పెట్టాలంటే, ఎంత బారు పేరు పెడితేనే కానీ ఆ పిల్లోడికి పేరు కాదు కదంట. ఎందుకనంటే చిన్న పేరైనా పెద్ద పేరైనా వాడు సమాజంలో పేరు తెచ్చుకునేటట్టు ఉండాలి తప్ప పెద్ద పేరు రాసేసినంత మాత్రాన పేరు వచ్చేస్తుంది అనుకుంటాం. రాంగు. అందులోనూ దాంట్లో కొన్ని ఉంటాయి, కొన్ని అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాలను చూసుకోవాలి. ఏ అక్షరం పక్కన ఏ అక్షరం పెట్టి, ఏ అక్షరం పక్కన ఏ అక్షరం పెడితే లాస్ అవుతాము, ఏ అక్షరం పక్కన ఏ అక్షరం పెట్టడం వలన మనం ఉన్నతంగా చక్కగా అదృష్టవంతులు అవుతాము అన్నది కూడా కొంచెం తెలుసుకోవాలి. కాబట్టి చిన్న పేరు పెట్టినా మంచి పేరు తెచ్చుకునే వాళ్ళు అయ్యి ఉండాలి. కాబట్టి రేపొద్దున్న రోజునాడు మనం పోయినా ఆ పేరు అనేది మిగిలిపోయేటట్టుగా ఉండాలి. మీరు పిల్లలకి ఆరోగ్యం, అలాగే ఆరోగ్యం కూడానండి, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చక్కగా వీళ్ళకి పరిశీలించి కనుక పేరు పెట్టినట్టయితే ఆరోగ్యం బాగుంటుంది, అలాగే ఐశ్వర్యవంతుడు అవుతాడు, చదువు బాగుంటుంది. తర్వాత విషయంలోనూ కూడా పెద్దల్ని గౌరవించుకుంటూ చక్కగా సంతోషంగా ఆనందంగా ఎదగడం అనేది ఉంటుంది. రేపొద్దున్న రోజున ఆ పిల్లోడు భవిష్యత్తులో మంచి ఉచ్చ స్థితికి వెళ్ళడం అనేది ఉంటుంది. కాబట్టి మీ తల్లిదండ్రులుగా మీ కలలు నెరవేరాలి అని అనుకుంటే మీ బిడ్డలకి మంచి పేరుని ఇచ్చేసి పెట్టండి. అలాగే కొంతమంది పేర్లు పెడతారండి. అసలు అవి పేర్లు వినటానికి, అవి విన్నప్పుడు నాకు ఏంటి ఇలా ఉన్నాయి, ఎలా పెట్టుకుంటున్నారు కనుక్కొని మనం చెప్పలేం. కొంతమంది అలా కాదు, అమ్మ మీరు ఎలాగంటే అలాగే పెడదాము అనేసి అంటారు. ఏదైనానండి, భగవంతుడు ఏమని చెప్పాడు, నువ్వు పద్దాకా నామాన్ని పలకలేవంటే నీకు పిల్లలకో లేదంటే నీ మనవలకో ఎవరికో ఒకళ్ళకి నా పేరు పెట్టుకుని నా పేరుతో పిలిస్తే నీ కర్మ పోతుంది, రేపొద్దున్న రోజున ఆడు ధరిస్తాడు, నువ్వు నా దగ్గరికి వస్తావు అని భగవంతుడు మనకి పురాణాల్లో చెప్పలేదా? కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైనా పేరు పెట్టేటప్పుడు ఎలా ఉండాలి అంటే అమ్మవారి పేరు, అయ్యవారి పేరు ఇలా ఉండాలి. అంతేగాని ఏంటో ఎతుకుతున్నారు, ఎక్కడెక్కడి నుంచో తెస్తున్నారు. కానీ అలా కాకుండా చక్కటి పేరు, అది కూడా ఏంటంటే మంచి వైబ్రేషన్స్ ఉన్న పేరుని పెట్టండి. చక్కటి అదృష్టాన్ని మీ బిడ్డలకి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.